హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజు అయితే నేను మీ అందరి కోసం అయితే ఒక కొత్త రెసిపీని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అదే చేపల పులుసు ఫ్రెండ్స్. నేను ఈ చేపల పులుసు కోసం అయితే రోయి చేపలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి దాదాపుగా 4 కేజీల వరకు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మరి చేపల పులుసు కోసం మేము ఫ్రెష్గా రోయి చేపలను అయితే తీయించుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ రోయి చేపలు అయితే ఫ్రెష్గా చేయించుకుంటున్నాను. బ్రతికే ఉన్నాయి, అన్నీ లైవ్ ఫిషెస్ ఫ్రెండ్స్. చక్కగా చేయించుకుంటున్నాను బజార్లో. 4 కేజీలు అంటే మనం చేయడం కొంచెం కష్టం కాబట్టి నేను బజార్కి అయితే తీసుకెళ్ళి ఫిష్ మార్కెట్లో అయితే చక్కగా చేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయితే చాలా చక్కగా చేపలన్నీ కూడా నీట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా చేపలు చేయించుకోవాలంటే మీరు ఇబ్బంది పడకుండా టైం సేవ్ అవ్వాలంటే మాత్రం ఫిష్ మార్కెట్ దగ్గరే మనకి ఇలాగ చేపలు చేయించే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఇచ్చేస్తే చక్కగా చేపలు చేయించుకోవచ్చు. ఇబ్బంది పడకుండా హ్యాపీగా చేసుకొని మనమైతే హ్యాపీగా క్లీన్ చేసుకొని వేగంగా వండుకుంటే టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే నేను చేపల ముక్కలు అయితే కొంచెం సన్నగా తరిగించుకున్నాను. మరి లావుగా అయితే బాగోదు, కొంచెం సన్నగా అయితే చేయించుకున్నాను ఫ్రెండ్స్. రోయి చేపలు అయితే చాలా మంచిది, అలాగే చేపలు తినడం వల్ల కంటికి చాలా మంచిది ఫ్రెండ్స్. అందుకే నేనైతే ఇదిగోండి చేపలన్నీ శుభ్రంగా చేయించుకొని ఇంటికి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. అత్తమ్మ అయితే చక్కగా శుభ్రం చేస్తున్నారు. ఒక బకెట్లో అన్ని చేపలు వేసేసి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ రెండోసారి కూడా నీట్గా కడిగిసుకున్నాను. ఇంకా చేపల్లో ఏదైనా చెత్త కానీ ఉందా అని అంటే అవి కూడా శుభ్రంగా తీసేసి అయితే ముక్కలన్నీ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మొత్తం 4 కేజీ చేపలు అయితే చక్కగా వచ్చాయి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం చేపలు కాబట్టి నూనె అనేది ఎక్కువ పడుతుంది. నూనె లేకపోతే చాలా టేస్ట్ బాగోదు, అదేవిధంగా మంచిగా ఉండదు. కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని నూనె కాగాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అలాగే పోపులు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నేను చేపల పులుసు కోసం అయితే హైబ్రిడ్ టమాటా కాకుండా నాటు టమాటాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఉల్లిపాయలు కూడా చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేగంగా బ్రౌన్ కలర్ రావడం కోసం అయితే నేను సాల్ట్ అయితే ముందుగా కొంచెం యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. మంచి బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. అప్పుడు ఉల్లిపాయలు అనేవి వేగినట్టు అనమాట. చూడండి, తరువాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా తయారు చేసుకొని ఒక 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా తయారు చేసుకుంటేనే మంచిది. బయట కొనుక్కునేది కంటే మన ఇంట్లో తయారు చేసుకుంటే మంచిగా ఉంటుంది. స్మెల్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్. అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం నేను ఇంట్లోనే తయారు చేసుకున్నదే యాడ్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. ప్రతి వంటకంలో కూడా మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని మంచి బ్రౌన్ కలర్ తర్వాత అయితే నేను ఏవైతే సన్నగా తరిగి పెట్టుకొని ఉంచుకున్నానో నాటు టమాటాలు అవైతే చక్కగా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ టమాటాలు మంచిగా మగ్గడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి సరిపడకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు వేగంగా టమాటాలు మగ్గడం కోసం మరలా ఒక 2 టేస్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 4 స్పూన్ల కారం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకుందాం.
అలాగే 2 స్పూన్ల పసుపు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని చూడండి చక్కగా కలుపుకుంటున్నాను. మనం సాల్ట్ వేయడం వలన చూసారుగా వేగంగా మగ్గాయి. అలాగే కారం, పసుపు, ధనియాల పొడి అవి వేసుకోవడం వల్ల ఏంటంటే మసాలా అంతా చక్కగా తిరిగి చూడండి జ్యూస్ ఎంత బాగా వస్తుందో. చూసారు కదా ఆయిల్ అంతా పైకి చేరి చక్కగా మంచిగా మగ్గాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగా జ్యూస్ అనేది తయారవుతుందో. నేను ప్రతిదీ కూడా ఇలా చూడండి టొమాటో పైన గరిటెతో ఇలాగా నొక్కి పెడితే అన్ని టొమాటోలు కూడా చక్కగా మగ్గినాయి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో. నాకైతే స్మెల్ అదిరిపోతుంది. ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టుకొని ఉంచుకున్నాను. అలాగే మనం ఏదైతే చేపల పులుసు అనుకుంటున్నామో చేపల పులుసు కోసం కొంచెం ఒక 2 బొట్టలు చింతపండు అనేది మన పిడికులతో బిగిస్తే ఎంత ఉంటుందో అన్ని 2 బొట్టలు అయితే నీటిలో వేసుకొని నానపెట్టుకొని ఉంచుకున్నాను. అలాగే మూత రేకు తీసి అయితే అడుగంటకుండా చక్కగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా మంచిగా జ్యూస్ అయితే తయారైంది. ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా తయారైంది. అలాగే ఒక 2 టీ స్పూన్స్ ఫిష్ మసాలా యాడ్ చేసుకున్నాను. అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మసాలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని రకాలైన ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే మసాలా అనేవి వాడాలి. ఈ మసాలా దినుసులు వేయడం వలన రుచితో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళైతే ఇది రిమూవ్ చేయండి మసాలాలు. కారం కూడా తగ్గించుకుంటే మంచిది. గ్యాస్ట్రిక్ లేని వాళ్ళైతే వాడుకోండి. అలాగే జ్యూస్ అంతా బాగా దిగిన తర్వాత చూసారు కదా నేను పులుసు అయితే యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా పులుసు మొత్తం యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం పులుసు అనేది మీకు సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. మాకు సరిపోయింది. నేను అందుకే దానికి తగ్గట్టు యాడ్ చేసుకున్నాను. చూడండి తర్వాత ముందుగానే చేపలు శుభ్రంగా కడుక్కొని వాటికి పసుపు పెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. అవన్నీ ముక్కలు కూడా చక్కగా పులుసులో దించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా దించుకోవడం వల్ల ఏంటంటే ఆ పులుసు అంతా మరిగి చేప ముక్కల్లోకి వెళ్ళి మనం తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో నేను అందుకే చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా నీట్గా పెట్టుకుంటున్నాను. మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, నాకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్లో నేను కూడా ఉన్నాను. నాకైతే ఇంక మామూలుగా అనిపించట్లేదు. వేగంగా ఉడికిపోతే ఒక పట్టు పట్టేద్దాం అనిపించింది. సో చూడండి నేను అన్ని ముక్కలను అయితే కూడా పులుసులో మునిగేటట్టు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. రోజు చేపలు తింటుంటే గొప్ప టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి గరిటెతో అన్నీ కూడా ఇప్పుడే పెట్టుకోవాలి. తర్వాత మనం గరిటె పెట్టకూడదు, ముక్కలు చితికిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే మనం ఈ ముక్కలన్నీ కూడా మునిగేటట్టు వేసుకోవాలి. అందుకే మునిగడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అటు ఇటుగా కడాయి తిప్పుకున్నాను. గరిటె పెట్టొద్దు దయచేసి, ఎందుకంటే ముక్కలు వినిగిపోతాయి. ఏరువాక సాగుతుండగా చుట్టూ పైరగాలి వీస్తుండగా నేనేరు దాటి అయ్యకేమో సర్దికూడు తీసుకెళ్ళా. నిన్ను మంచి మంచి సకినాలు చూసి నేను మురిసిపోయా. ఏరువాక సాగుతుండగా చుట్టూ పైరగాలి వీస్తుండగా నేనేరు దాటి అయ్యకేమో సర్దికూడు తీసుకెళ్ళా. ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా. చూసారా కదా ఫ్రెండ్స్, పులుసు అయితే చక్కగా మరిగి ఆయిల్ అంతా పైకి వస్తుంది. నేను కాస్తంత పైన కస్తూరి మెంతి యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని
ఒక 5 మినిట్స్ తర్వాత అలా ఉంచాను ఫ్రెండ్స్. పులుసు అయితే చాలా దగ్గరగా మెత్తగా చక్కగా అయిపోయింది. చూసారు కదా. చేపల పులుసు అయితే చక్కగా పెట్టుకుంటున్నాను. ఈరోజు అయితే స్పెషల్ ఏం తెలుసా, నేను ఎందుకంటే వాసనతో గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. నేనైతే తినేద్దామన్నంత ఆతృతగా ఉంది నాకు. ఆ స్మెల్కి నా నోరు అయితే మామూలుగా ఊరట్లేదు. అబ్బబ్బా వాసన అదిరిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కూని రాగాలతో పాటు పాటలు కూడా వస్తున్నాయి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తేనే అది మాకు మరింత ఉత్సాహపరుస్తుంది. కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పులుసు అయితే దగ్గరగా అయిపోయింది చూసారు కదా. దాని మీద కాస్తంత తరిమిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని చెక్ చేసుకున్నాను. నాకు సాల్ట్ సరిపోలేదు అనిపించి ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మరలా ఒక 2 మినిట్స్ మూత పెట్టాను. మూత పెట్టి అటు ఇటు తిప్పుకోవాలి, ఎందుకంటే సాల్ట్ లోపల వరకు వెళ్తుంది కాబట్టి. సో నేను ఆ విధంగా తిప్పుకొని మళ్ళీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, గరిటె అయితే పెట్టకూడదు, ఈ విధంగా తిప్పుకోవాలండి. కొంచెం చూసారు కదా, మనం ఇలా తిప్పుకోవాలి. దయచేసి గరిటె మాత్రం పెట్టద్దు. చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను టేస్ట్ చెక్ చేస్తున్నాను. సరిపోయింది, పర్ఫెక్ట్ ఫ్రెండ్స్, మామూలుగా లేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆహా, బాగా కమ్మగా ఉంది తెలుసా, అసలు మామూలుగా లేదు టేస్ట్ అయితే. ఇప్పుడు కూర్చొని తినేంత టేస్ట్గా ఉంది. సూపర్, అసలు మామూలుగా లేదు. ఉప్పు కానీ మసాలాలు కానీ మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అదిరిపోయింది. ఫైనల్లీ కొంచెం ఫ్రెష్ కరివేపాకు అయితే పెట్టుకున్నాను. ఆ ఫ్లేవర్ అలా దిగి కరివేపాకు స్మెల్తో అదిరిపోయింది. చూసారు కదా, నూనె అంతా చక్కగా పైకి తేలిపోయి చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్.